అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై కొత్త కఠినమైన వాణిజ్య చర్యలను ప్రకటించారు. నవంబర్ 1 నుండి చైనా నుండి వచ్చే అన్ని దిగుమతులపై 100% అదనపు సుంకం విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. చైనా యొక్క దూకుడైన వాణిజ్య వైఖరికి ఇది సమాధానమని ట్రంప్ పేర్కొన్నారు. అదేవిధంగా కీలక సాఫ్ట్వేర్ల ఎగుమతులపై కూడా కఠిన నియంత్రణలు అమలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ చర్యలు వినియోగ ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రిక్ వాహన రంగాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతలు దీనితో మరింత పెరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై కొత్త కఠినమైన వాణిజ్య చర్యలు తీసుకునే విధంగా అడుగులు ముందుకు వేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అడిగి తెలుసుకుందాం. శిరీష్, చెప్పండి, 100% టారిఫ్స్ విధించడానికైతే అమెరికా సిద్ధమైనట్లు తెలుస్తోంది చైనా మీద. సో ట్రంప్ యొక్క నిర్ణయాలు రోజుకో విధంగా మారుతున్నట్లుగానే అనిపిస్తున్నాయి కదా? అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చ అనేది కూడా ప్రారంభమైంది. ప్రపంచంలో రెండు అగ్రదేశాలుగా భావిస్తున్న అమెరికా చైనాల మధ్య కొత్తగా వాణిజ్య యుద్ధం అనేది కూడా ప్రారంభమైనట్లుగా కూడా సమాచారం. సో ఈ నేపథ్యంలో ట్రంప్ 100% టారిఫ్ అనేది కూడా విధించడం అనేది కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీని యొక్క ప్రభావం అనేది అంతర్జాతీయ మార్కెట్ల పైన తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికాకు సంబంధించిన మార్కెట్లన్నీ కూడా ఏదైతే తీవ్ర ఒడిదుడుకులన్నిటి కూడా ఎదుర్కొంటున్నాయి. నవంబర్ 1 నుంచి చైనాకు సంబంధించిన ఉత్పత్తులపైన 100% సుంకం అనేది కూడా విధించబోతున్నట్లుగా కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం కూడా జరిగింది. అమెరికాలో తయారయ్యే కీలక సాఫ్ట్వేర్ ఎగుమతులపైన కూడా కఠినమైన నియంత్రణ అనేది కూడా విధించబోతున్నట్లుగా కూడా సమాచారం. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతలాంటివి కూడా పెరుగుతున్నందుకు ఇవి సూచనగా కూడా మనం భావించవచ్చు. అయితే ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్ లో చైనాను అత్యంత దూకుడైన వాణిజ్య వైఖరి అవలంబించిందని చెప్పేసి ఆరోపిస్తూ అమెరికా కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తుందని చెప్పేసి హెచ్చరించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా 2025 అంటే ఈ సంవత్సరం నవంబర్ 1 నుంచి చైనా అనేది మరింత కఠిన చర్యలు తీసుకుంటే అంతకంటే ముందే అమెరికా చైనా దిగుమతుల పైన కూడా ప్రస్తుతం సుంకాలకు అదనంగా 100% విధిస్తుంది అని చెప్పేసి కూడా ట్రంప్ పేర్కొనడం కూడా జరిగింది. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే చైనా అన్ని ఉత్పత్తులపైన కూడా విస్తృతమైన ఎగుమతులు పరిమితులు విధించాలనే ప్రణాళిక చేసింది. ఇది ఇతర దేశాలతో వ్యవహరించడంలో నైతిక అవమానంగా కూడా ట్రంప్ పేర్కొనడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా చైనా అన్ని దేశాలను కూడా ప్రభావితం చేసి ఒక దూకుడైన వాణిజ్య ప్రణాళికను కూడా రూపొందించిందని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా ఆరోపించారు. ఇది చాలా ఏళ్ల క్రితమే ప్లాన్ చేసే చర్య అని చెప్పేసి కూడా ట్రంప్ అభివర్ణించడం కూడా జరిగింది. అయితే అమెరికా తరఫున మాత్రమే చెప్తున్నాను, నవంబర్ 1 నుంచి కీలకమైన సాఫ్ట్వేర్ ఎగుమతులపైన కఠినమైన నియంత్రణలన్నింటి కూడా అమల్లోకి వస్తాయి. సాఫ్ట్వేర్ ఎగుమతులన్నింటి కూడా చైనాకు చాలా వరకు కూడా ఉపయోగపడిన నేపథ్యంలో మరి దీని యొక్క ప్రభావం అనేది కూడా ఎక్కువగానే ఉండే అవకాశం కూడా ఉంది. సో మొత్తం మీద కూడా కనుక చూసినట్లయితే ఈ చర్యలన్నిటి కూడా అమల్లోకి వస్తే ఏదైతే ఎలక్ట్రానిక్స్ వంటి ఎలక్ట్రికల్ వాహనాలు తయారు చేసే రంగాలపైన ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ట్రంప్ రెండోసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత వాణిజ్య యుద్ధాలన్నిటి కూడా ప్రారంభమైనాయి. సో ఈ నేపథ్యంలో చైనా విషయంలో అమెరికా చాలా కఠినాత్మకమైన వైఖరిని కూడా అవలంబించడం కూడా జరుగుతోంది. సో మొత్తం మీద కూడా ఇక చైనా ఇలాంటి చర్య తీసుకుంటుందని నమ్మడం కష్టమే. ఇక వారు తీసుకుంటే కనుక మిగిలింది చరిత్రే అని చెప్పేసి కూడా ట్రంప్
చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ తోటి జరగాల్సిన సమావేశాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్టుగా కూడా ట్రంప్ హెచ్చరించడం కూడా జరిగింది. సో ఈ చర్య వల్ల రెండు దేశాలకు సంబంధించిన మార్కెట్, దేశాల మధ్య వాణిజ్య సంబంధాలంటివి మరింత ప్రభావితమయ్యాయని చెప్పేసి కూడా చెప్పొచ్చు. సో మొత్తం మీద కూడా మరో 3 వారాల్లో దక్షిణ కొరియాలో చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ తో సమావేశం కావాల్సి ఉంది అమెరికా అధ్యక్షుడు. సో చైనా పైన ఈ తాజాగా కఠినమైన వైఖరిని అవలంబించడంతో రెండు దేశాల అధ్యక్షుల మధ్య సమావేశం జరగడం అనేది దాదాపు అనుమానంగా కనపడుతోంది. సో మొత్తం మీద కూడా చైనా కూడా అంతే స్థాయిలో అమెరికా చర్యలకు కూడా ప్రతిస్పందించే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం. రైట్, థ్యాంక్ యూ సురేష్.